ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గృహ నిర్మాణంలో అంతకుముందే చెప్పుకుందాం మనం ఏ రాజవీధికి ఏ విధంగా చేసుకోవాలి, ఏది ప్రామాణికంగా తీసుకోవాలి, ఏది ఎటువైపు ఉండాలి, స్టెప్స్ ఎక్కడ పెట్టుకోవాలి, సంప్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇప్పుడు సహజ సిద్ధంగా ఈ రోజుల్లో అందరికీ కూడా లిఫ్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఉంది. లిఫ్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ రాజవీధికి ఎక్కడ లిఫ్ట్ పెట్టుకోవాలి, సింప్లెక్స్కి అయితే ఎక్కడ పెట్టుకోవాలి, డూప్లెక్స్కి అయితే ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా సందేహాలు వస్తున్నాయి. వాయువ్యం మూల పెట్టుకోవచ్చా, ఆగ్నేయం మూల పెట్టుకోవచ్చా, లేకపోతే ఎటువైపు ఏ దిక్కున పెట్టుకోవాలి, క్షేత్రపథంలో కట్ అయి పెట్టుకోవచ్చా, ఇలా రకరకాలుగా సందేహాలు అనేటువంటివి ఉంటున్నాయి. మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లిఫ్ట్ అనేటువంటిది పొజిషన్ పెట్టినప్పుడు సింప్లెక్స్ కట్టుకుంటున్నామా, డూప్లెక్స్ కట్టుకుంటున్నామా అనేటువంటిది ముఖ్యంగా మనం చూసుకోవాలి. సింప్లెక్స్ కట్టుకునేటప్పుడు మనకి తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో క్షేత్రపదం బయట రావచ్చు, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ తీసుకొని దాని తర్వాత పశ్చిమ దిక్కులో లిఫ్ట్ పెట్టి దాని తర్వాత క్షేత్రపదం స్టార్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకు ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టుకొని వాయువ్యం మూల క్షేత్రపదం బయట మనం లిఫ్ట్ తీసుకోవచ్చు. ఇలా 3 రకాలుగా తూర్పు రాజవీధికి మనం సింప్లెక్స్ మోడల్కి లిఫ్ట్ అనేటువంటిది తీసుకోవచ్చు. చాలామంది తూర్పు రాజవీధి అనగానే ఇంటి లోపలికి లిఫ్ట్ తీసేసుకుంటున్నారు. అంటే ఏంటంటే క్షేత్రపదం కట్ అయిపోవటం, అది పొరపాటును కూడా తీసుకోకూడదు. ఈ యొక్క లిఫ్ట్ వెనక పూజ గది ఇచ్చేస్తున్నారు. అందరి ఆర్కిటెక్ట్స్ చేస్తున్నటువంటి తప్పిదం అదే. పొరపాటును కూడా అలా చేయకూడదు. క్షేత్రపదం నిర్ణయించుకొని, ఈ క్షేత్రపదం అని ఎందుకు అంటున్నానంటే, మనం ప్రవేశ ద్వారం ఎక్కడైతే పెట్టి ఇంటి లోపలికి వెళ్తామో, ఇంటి లోపల అన్ని గదులు ఉపయోగించుకోవటం, లివింగ్ ఏరియా యూజ్ చేసుకోవటం, పూజ యూజ్ చేసుకోవటం, కిచెన్ యూజ్ చేసుకోవటం, యూటిలిటీ యూజ్ చేసుకోవటం, టాయిలెట్స్ యూజ్ చేసుకోవటం, మాస్టర్ బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్ అన్నీ కూడా ఉపయోగించుకొని మళ్ళీ ఆ ప్రవేశ ద్వారం నుండి బయటికి వస్తాం కదా, ఆ యొక్క యూజబుల్ ఏరియా అంతా కూడా మనం వి కాల్ ఇట్ యాజ్ క్షేత్రపదం. క్షేత్రపదము అంటే ఏంటంటే, మన వాడుక భాషలో గృహం లోపల ఉండేటువంటి ఏరియా, కార్పెట్ ఏరియా, నెట్ యూజబుల్ ఏరియా అని అర్థం. ఈ క్షేత్రపదాన్ని కట్ చేసి ఎప్పుడైతే లిఫ్ట్ తీసుకున్నారో, మనం ఈ ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క లిఫ్ట్ ఉన్నటువంటి ఏరియాని మనం యూజ్ చేసుకోవట్లేదు, అది బయట నుండి యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి మన నెట్ యూజబుల్ ఏరియా ఏమవుతుంది, యూ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే క్షేత్రపదము నెట్ యూజబుల్ ఏరియా 4 కార్నర్స్ కాకుండా ఎక్కువ కార్నర్సో తక్కువ కార్నర్సో ఉంటే అది క్షేత్రపద వికరణం, అంటే వాస్తు డీవియేషన్. మనం ఏది చేసినా 4 అనేటువంటి సంఖ్య బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థలము 4 కార్నర్సు, గృహము 4 కార్నర్సు, ద్వారబంధం 4 కార్నర్సు, ఆర్చి 4 కార్నర్సు, ఏదైనా 4 అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 4 మూలలు, 4 దిక్కులు, 4 వేదాలు అన్నీ కూడా 4 అనేటువంటి పదంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా నెట్ యూజబుల్ ఏరియా 4 కార్నర్స్ తీసుకుంటాం. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది సింప్లెక్స్ మోడల్స్లో ఏ రాజవీధికైనా మనం క్షేత్రపదాన్ని కట్ చేసి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఆ యొక్క క్షేత్రపదానికి బయటే తీసుకోవాలి. అది ఎక్కడ తీసుకోవాలి, ఒక్కొక్క రాజవీధికి ఒక్కో విధంగా బేస్డ్ ఆన్ నెట్ యూజబుల్ ఏరియా మనం ఫైనల్ చేసి ఏది ఎక్కడి నుండి తీసుకోవాలి. ఇంకొకటి, లిఫ్ట్ కామన్ వాలు, క్షేత్రపదం చేసేటువంటి ఆ యొక్క 9 ఇంచెస్ వాలు కామన్గా ఉండొచ్చా అనేటువంటిది చాలామందికి సందేహం. నిరాక్షేపణీయంగా ఉంచవచ్చు. ఎందుకంటే ఆ క్షేత్రపదం అనేటువంటిది మనకి లోపలికి రాకుండా లిఫ్ట్ ఉంటే చాలు, అది కామన్గా ఉన్నా కూడా ఏం కాదు. లిఫ్ట్ అనేటువంటిది బయట నుండే ఆపరేట్ చేసుకుంటాం, అది కేవలం సపోర్టింగ్గా తీసుకుంటున్నాం, కామన్ సపోర్ట్ అంతే. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఆగ్నేయం మూల క్షేత్రపదం బయట పెట్టినప్పుడు ఆగ్నేయం మూల గుంట ఉండొచ్చా, లిఫ్ట్ గుంట ఉంటుంది కదండి అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక్కడ ఆగ్నేయము అంటే ఏంటి, స్థలానికి ఆగ్నేయ మూల, లేకపోతే క్షేత్రపదానికి ఆగ్నేయ మూల, లేకపోతే మెట్లు వచ్చినటువంటి ఆ పర్టికులర్ జోన్కి ఆగ్నేయ మూల, ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది బాగా అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు కూడా క్షేత్రపదం మనం ఏదైతే మనం ప్రవేశ ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకునేటువంటి ఆ 4 కార్నర్స్ ఏరియాలో ఉండేటువంటి ఆగ్నేయంలో లిఫ్ట్ ఉండకూడదు, వాయువ్యంలో లిఫ్ట్ ఉండకూడదు, ఉచ్చ స్థానాల్లో లిఫ్ట్ ఉండకూడదు, అధమాల్లో లిఫ్ట్ ఉండకూడదు. అంటే కార్నర్స్లో లిఫ్ట్లు ఉండకూడదు. క్షేత్రపదానికి బయట ఉండొచ్చు, స్థలానికి ఆనుకొని స్థలానికి మూలల్లో ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు స్థలం తీసుకుంటున్నాం, మెట్నెక్ చేస్తున్నాం, తర్వాత ప్రదక్షిణ వాస్తు అంటే చుట్టూ సెట్ బ్యాక్స్ తీసేస్తున్నాం, సెట్ బ్యాక్స్ తీసేసుకొని ఇంటి నిర్మాణం అనేటువంటి చేసుకుంటాం. దానిలో క్షేత్రపదం నిర్ణయం చేస్తాం, క్షేత్రపదానికి బయట మెట్లు, స్టెప్స్ ఇవన్నీ కూడా నిర్ణయం చేస్తాం. అక్కడ మీరు స్టెప్స్ లిఫ్ట్ అనేటువంటిది బయట రావాలి, కానీ లిఫ్ట్ అనేటువంటిది లోపలే కట్టేయి రాకూడదు. ఇది ఏ రాజవీధైనా, అంటే చాలామంది స్పేస్ ఫ్లెక్సిబిలిటీని బట్టి తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ ఇచ్చేసేసి తూర్పు జోన్లో అక్కడ కట్ చేసేసి లోపలికి లిఫ్ట్ పెడుతూ ఉంటారు. పశ్చిమ రాజవీధి అయితే పశ్చిమ నైరుతిలో స్టెప్స్ ఇచ్చేసేసి అక్కడ పశ్చిమంలో కట్ చేసి లిఫ్ట్ అనేటువంటిది పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో కట్ చేసి లిఫ్ట్, ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ ఉత్తర రాజవీధికి, దక్షిణం వైపు దక్షిణ నైరుతిలో స్టెప్స్ ఇచ్చి అక్కడ దక్షిణ వైపు కట్ చేసి లోపలికి లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా లిఫ్ట్ అనేటువంటిది బయటకే ఉండాలి, పదానికి బయటే ఉండాలి. ఇది సింప్లెక్స్ మోడల్స్కి మాత్రమే. అదేవిధంగా డూప్లెక్స్కి అయితే డూప్లెక్స్కి ప్లాట్ విడ్త్ అనేటువంటిది తక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు సౌత్ జోన్లో డూప్లెక్స్లో స్టెప్స్ రావాలి, లిఫ్ట్ రావాలి, సౌత్ జోన్లో మాత్రమే రావాలి. కొంతమంది తెలియక వాయువ్యంలో డూప్లెక్స్లో స్టెప్స్ లిఫ్ట్ పెడుతూ ఉంటారు. పొరపాటును కూడా అలా పెట్టకూడదు. స్టెప్స్ లిఫ్ట్ అనేటువంటిది వెయిట్ ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. వెయిట్ ఎక్కడ వేయాలి, బరువు ఎటు వేయాలి అనేటువంటిది క్షేత్రపదంలో బాగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మొత్తం క్షేత్రపదంలో తూర్పు రాజవీధికి బరువు ఎక్కడ వేయాలి, సౌత్ జోన్లో వేయాలి. సౌత్ వైపు బరువు ఉండాలి, నార్త్ వైపు తక్కువ ఉండాలి. అంటే ఎత్తు పల్లాలు అంటే వెయిట్ బ్యాలెన్సింగ్, వెయిట్ ఇంబ్యాలెన్సింగ్ అనేటువంటిది ప్రాథమికంగా చూసుకోవాలి. వాయువ్యం మూలం మొత్తం కూడా బరువు వేసామనుకోండి, పిల్లల అభివృద్ధి అనేటువంటిది ఉండదు. వాయువ్యంలో స్టెప్స్ రావచ్చు, అది ఎప్పుడు సింప్లెక్స్కి స్టెప్స్ వస్తాయి. ఆగ్నేయంలో స్టెప్స్ రావచ్చు, అది ఎప్పుడు రావచ్చు, సింప్లెక్స్కి స్టెప్స్ వస్తాయి. డూప్లెక్స్కి మాత్రం పొరపాటున కూడా వాయువ్యం మూల కానీ ఆగ్నేయం మూల కానీ తూర్పు రాజవీధి ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఎప్పుడూ కూడా డిజైన్ చేయకూడదు. సౌత్ జోన్లో మాత్రమే స్టెప్స్ ప్లస్ లిఫ్ట్ డిజైన్ చేయాలి. అదేవిధంగా పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి దానిలో కూడా సౌత్ జోన్లోనే చేయాలి. నార్త్ రాజవీధి ఉన్నటువంటి ఆ యొక్క ప్లాట్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డెప్త్ ఎక్కువ ఉండి విడ్త్ తక్కువ ఉన్నప్పుడు వెస్ట్ జోన్లో ఆ యొక్క స్టెప్స్ లిఫ్ట్ రావాలి. ఈ లిఫ్ట్ స్టెప్స్ దగ్గరే ఆర్కిటెక్ట్స్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. కాబట్టి ఆర్కిటెక్ట్స్ని తప్పు పట్టడం అని కాదు, ఎందుకంటే వాళ్ళు స్పేస్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ మనకి వాస్తు రీత్యా ఏది కరెక్ట్ అనేటువంటిది మనం అప్డేట్ చేసుకొని ప్రాథమికంగా ఈ మాడిఫికేషన్లు అన్నీ ఆర్కిటెక్ట్ ఇస్తే వాళ్ళు మొత్తం అప్డేట్ చేసి ఇస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే కంప్లీట్గా ఈ యొక్క గృహగణితం చేసుకొని కంప్లీట్గా ప్లానింగ్ మనం ఒక సిద్ధాంతి దగ్గర తీసుకుంటే అది కూడా అత్యద్భుతంగా మనకి పనిచేస్తుంది. అందుకే వాస్తు, ఆర్కిటెక్చరు, సివిల్ నాలెడ్జి, స్ట్రక్చరల్ నాలెడ్జి, ఎలివేషన్స్, 3D ఇంటీరియర్స్, ఇవన్నీ గణితం అన్నీ ఉన్నటువంటి ఒక పర్సన్ని చూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ప్లానింగ్ తీసుకుంటే ఇహ ఇన్ని కాంబినేషన్ లేకుండా ఒకళ్ళ దగ్గరే అంతా అయిపోతుంది. అంటే ఒకళ్ళ దగ్గరే కంప్లీట్గా ఇంటికి సంబంధించినటువంటి ఆ డ్రాయింగ్స్ అనేటువంటివి అన్నీ కూడా మనకి లభ్యపడతాయి. కాబట్టి ఈ లిఫ్ట్, స్టెప్స్ అనేటువంటి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేటువంటిది ప్రతి రాజవీధికి మనం తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా దక్షిణ రాజవీధికి కూడా సౌత్ జోన్లో మనకి సింప్లెక్స్కి అయితే మెట్లు వస్తాయి అనుకుందాం. బయట వైపు అంటే క్షేత్రపదానికి బయట వైపు తూర్పాగ్నేయంలో లిఫ్ట్ రావచ్చు. అదే డూప్లెక్స్కి అనుకోండి, వెస్ట్ జోన్లో స్టెప్స్ అండ్ లిఫ్ట్ రావాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం లిఫ్ట్, స్టెప్స్ అనేటువంటిది ఎక్కడ రావాలి ఆ పాడులు తప్పకుండా తీసుకోవాలి. అంటే ఒక అలైన్మెంట్ తీసుకోవాలి. ఒక గృహ పదానికి మనకి ఏవైతే 9 ఇంచెస్ వాల్ ఉందో కొంతమంది లిఫ్ట్ అనేటువంటిది సింప్లెక్స్లో అయినా బయటికి తీసేసుకుంటారు. అంటే బల్జ్ కొంచెం ఈ అలైన్మెంట్ అనేటువంటిది, ఫేస్ లైన్ అలైన్మెంట్ అనేటువంటిది మిస్ అయిపోతుంది. అది కూడా వికరణమే. అందుకే మనం గృహం ఎంతవరకు కడుతున్నామో అదే పాడులో స్టెప్స్ ప్లస్ లిఫ్ట్ వచ్చేసేయాలి. అది డీవియేషన్ అనేటువంటి చేస్తే పాడు తప్పిన ఇల్లు అంటారు.
పాడు తప్పి ఎప్పుడు ఇల్లు కట్టకూడదు. ఒక అలైన్మెంట్, ఒక క్రమ పద్ధతి. అంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, ఒక శిల్పి ఎలా అయితే ఒక శిల్పాన్ని ఒక క్రమ పద్ధతిలో చెక్కుకుంటూ వస్తాడో, ఒక డ్రాయింగ్ కూడా మనం చేసేటప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్, పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ ఒక క్రమ పద్ధతిలో ఆ యొక్క రాజవీధికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుంటూ ఫైనల్ చేయాలి, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా. దీనిలో అంత సాధన అంతా కూడా చేయాలి. అంతకుముందే చెప్పాను, గణితం చేయాలని, సూత్రాలు మెయింటైన్ చేయాలని, ఉచ్చస్థానాలు నీచస్థానాలు చూడాలని, 16 డైరెక్షన్లు చేయాలని, అదేవిధంగా ఏకస్థితి చూడాలని, అదేవిధంగా 3 పార్ట్స్ చేసి గృహగర్భం 12 అడుగులు వదిలేయాలి. ఇట్లా అన్నీ కూడా మనం చూసుకొని ఒక ప్లానింగ్ చేసుకొని మనం ఎప్పుడైతే వాస్తు రీత్యా కంప్లీట్గా మనం ఇంటి ప్లాన్ వేయించుకుంటామో దాని ప్రకారం మాత్రమే మనం అక్కడ శంకుస్థాపన రోజు ముగ్గు వేయించుకోవాలి. చాలామంది ముందు అసలు ప్లానింగ్ లేకుండా శంకుస్థాపన చేసేస్తారు. అంటే ఆ రోజు అసలు ముగ్గు ఎక్కడ పోస్తారు, ప్లానింగ్ని బట్టి, కాలం పొజిషన్ మార్కింగ్ని బట్టి, మేము ఇచ్చిన సెంటర్ లైన్ డయాగ్రామ్ని బట్టి వాళ్ళు అక్కడ ముగ్గు పోయాలి. అసలు ఆ డ్రాయింగ్సే లేకుండా ముగ్గు పోసేస్తామంటారు అక్కడ స్పాట్లో. తర్వాత అన్ని మాడిఫికేషన్లు జరిగి మొత్తం ముగ్గంతా చెరిపేస్తారు. ఇలా తప్పులు తెలిసి తెలియక చేస్తున్నారు. ఎప్పుడైతే వేసిన ముగ్గుని భూమి మీద చెరిపేస్తున్నామో ఆ ఇంట్లో అన్ని మాడిఫికేషన్లు అవుతూనే ఉంటాయి, ఇంట్లో రిపేర్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఇల్లు సక్రమంగా కంప్లీట్ కాదు. మనం శంకుస్థాపన చేసిన తర్వాత 9 నెలల 9 రోజుల్లోపు ఇల్లు అయిపోవాలి, కన్స్ట్రక్షన్ అయిపోవాలి. అలా అవ్వలేదు అంటే బలం తగ్గుతుంది, గృహ బలం తగ్గుతుంది. కాబట్టి మనం ఏదైనా శంకుస్థాపన చేసే ముందో కంప్లీట్గా శంకుస్థాపన చేసే ముందే ఈ ప్లానింగ్ అంతా కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. కాలం పొజిషన్ మార్కింగ్లతో సహా ముగ్గు ప్లాన్ అంటాం, కంప్లీట్గా సెంటర్ లైన్ డయాగ్రామ్ అంటాం, అది చేసుకొని దాని ప్రకారమే ముగ్గు పోసుకోవాలి శంకుస్థాపన తర్వాత. ఇవన్నీ కూడా ప్రామాణికంగా మనకి చేసి మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. సకల జన సుఖినో భవంతు.